భాగ్యనగరంలో మరోసారి వర్షం మొదలైంది. భారీ వర్షాలతో నగరం ఇప్పటికే అతలాకుతలమవుతోంది. కుబ్దుల్లాపూర్, ఎల్బీ నగర్, ఉప్పల్, కుకట్పల్లి, రాజేంద్ర నగర్, అత్తాపూర్, జూబ్లీహిల్స్, బంజారా హిల్స్, పంజాగుట్ట, బోయినపల్లి, అల్వాల్, బొల్లారంలో వర్షం కురుస్తోంది. భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయంగా మారాయి. మన్సూన్ బృందాలు అప్రమత్తమయ్యాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రత్నకుమార్ భాగ్యనగరంలో మరోసారి వర్షం మొదలైంది. భారీ వర్షాలతో నగరం ఇప్పటికే అతలాకుతలమవుతోంది. కుబ్దుల్లాపూర్, ఎల్బీ నగర్, ఉప్పల్, కూకట్పల్లి, రాజేంద్ర నగర్, అత్తాపూర్, జూబ్లీహిల్స్, బంజారా హిల్స్, పంజాగుట్ట, బోయినపల్లి, అల్వాల్, బొల్లారంలో వర్షం కురుస్తోంది. భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయంగా మారాయి. మాన్సూన్స్ బృందాలు అప్రమత్తమయ్యాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. వర్షం దంచు కొడుతుంది. సాయంత్రం అయిందంటే చాలు ప్రతిరోజు వర్షం కురుస్తుంది. ఈ వర్షం కారణంగా వాహనదారులు అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత 5 రోజుల నుంచి కూడా ఇదే పరిస్థితి అనేది కంటిన్యూ అవుతుంది. ప్రజెంట్ మనం మాదాపూర్లో ఉన్నాం. ఒకసారి విజువల్స్ లో చూడొచ్చు. గత కొద్దిసేపటి నుంచి కురుస్తున్నటువంటి వర్షానికి రోడ్లన్నీ కూడా పూర్తిగా జలమయమైనటువంటి దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం. ప్రజెంట్ మనం మాదాపూర్లో కురుస్తున్నటువంటి వర్షానికి సంబంధించినటువంటి విజువల్స్ లోనే కురుస్తున్న వర్షానికే రోడ్లన్నీ కూడా జలమయంగా మారుతున్నటువంటి సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా వాహనదారులు అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటూ ప్రయాణాలు చేయాల్సినటువంటి పరిస్థితి అనేది ఏర్పడింది. ముఖ్యంగా ఈ రూట్లో సైబరాబాద్ నుంచి ఐటీ క్యారిడార్ల నుంచి ప్రయాణాలు చేసే వాళ్ళు చాలా ఎక్కువగా ఉంటారు. ఎందుకంటే ఈ సమయంలో ఉద్యోగాల నుంచి వచ్చేవాళ్ళు, వివిధ కార్యకలాపాలను ముగించుకొని వచ్చే వాళ్ళందరూ కూడా ఉంటారు. కాబట్టి అటువంటి వ్యక్తులందరూ కూడా ఇబ్బందులు పడుతూ ప్రయాణాలు చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మనకు విజువల్స్లో కూడా గమనించినట్లయితే బండి మీద వస్తున్నటువంటి వాహనదారులు ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్స్లో కొన్నిసార్లు వెహికల్స్ కూడా రిపేర్ వచ్చి వాటన్నిటిని కూడా నెట్టుకుంటూ రావాల్సినటువంటి పరిస్థితి సాక్షాత్కరిస్తుంది. కేవలం ఈ ప్రాంతంలో మాత్రమే కాదు, నగర వ్యాప్తంగా ఎక్కడ వర్షం పడినా కూడా ఇటువంటి పరిస్థితే కనిపిస్తూ ఉంటుంది. సో ఇటువంటి దృశ్యాలు అనేవి నగరంలో అనేక కోకొల్లలుగా కనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే గత 5 రోజుల నుంచి సాయంత్రం వేళలో ఏమాత్రం గ్యాప్ లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. ఒకసారి స్టార్ట్ అయిందంటే కొన్ని గంటల పాటు వర్షం పడుతోంది. ముఖ్యంగా ఐటీ క్యారిడార్లలో ఇటు కొండాపూరు, రాయదుర్గు, హైటెక్ సిటీ, గచ్చిబౌలి, బయోడైవర్సిటీ ప్రాంతాలు, మరోవైపు పరిసర ప్రాంతాల నుంచి కూడా వాహనదారులు వస్తూ ఉంటారు. ఈ వాహనదారుల రాకపోకలకు సంబంధించి కూడా వాళ్ళందరూ ఉద్యోగాలు కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చే వాళ్ళందరూ కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్స్నే ఫేస్ చేస్తూ ఉన్నారు. ఉద్యోగాల నుంచి బయటకు వచ్చే వాళ్ళు వర్షంలో చిక్కుకుపోయి ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్స్ను ఫేస్ చేస్తూ ఉన్నారు. ఇక ప్రజెంట్ మనకు అందుతున్నటువంటి సమాచారాన్ని బట్టి మనం ఇప్పుడు చెప్పినటువంటి ఏరియాలతో పాటు పటాన్చెరు, లింగంపల్లి, బీరంగూడ, మియాపూర్ పరిసర ప్రాంతాల్లో వర్షం పడుతోంది. అలాగే సైబరాబాద్లోని గచ్చిబౌలి, రాయదుర్గు, లింగంపల్లి, ఇటు మరోవైపున ఇక్కడ మాదాపూరు, హైటెక్ సిటీ, కొండాపూర్ పరిసర ప్రాంతాలతో పాటు అనేక ప్రాంతాల్లో 3 కమిషనరేట్ల పరిధిలో రాచకొండ, అలాగే ఇటు హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోనూ వర్షం కురుస్తోంది. ముఖ్యంగా లకడీ కపూల్, అలాగే అమీర్పేట, ఎల్బీ నగర్ లాంటి జంక్షన్ల వద్ద ట్రాఫిక్ జామ్స్ అనేవి ఏర్పడుతున్నాయి. ఇక లోతట్టు ప్రాంతాల ప్రజల యొక్క ఇబ్బందులకి చెప్పుకోవడానికి చాలా కష్టతరమైనటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు జూబ్లీహిల్స్, బంజారా హిల్స్ లాంటి పరిసర ప్రాంతాల్లో వర్షాలు కురిసినప్పుడు ఆ వర్షపు నీరంతా కూడా దిగువ ప్రాంతాలైన కృష్ణానగర్, యూసఫ్గూడ, వెంకటగిరి తదితర ప్రాంతాలకు, శ్రీనగర్ కాలనీ పరిసర ప్రాంతాల వైపు వెళ్తుంది. కాబట్టి ఈ వరద నీరు ఎక్కువ అవడంతో అక్కడ జనజీవనం కూడా ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్స్ను ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో మరోవైపు వాటర్ ఆగిపోవడం, ఇళ్లలోకి వాటర్ వచ్చి చేరడంతో ఇటు లోపల అక్కడ ఆ ప్రాంతాల్లో నివసించే వాళ్ళందరూ కూడా అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. ఈ పరిస్థితి అనేది వర్షం పడిన ప్రతిసారి కనిపిస్తూనే ఉంటుంది. ఇక ప్రస్తుతం వాతావరణ శాఖ అధికారులు కొన్ని అలర్ట్స్ను జారీ చేస్తూ ఉన్నారు. అత్యవసరం అయితేనే బయటికి రండి తప్ప పని లేకుండా బయటకు వచ్చే అనవసరంగా వర్షంలో చిక్కుకోవద్దనేటువంటి విషయాలనే తెలియజేస్తూ ఉన్నారు. ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం కురుస్తున్నటువంటి వర్షాలకు సంబంధించి కూడా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. మాన్సూన్ టీమ్స్ రంగంలోకి దిగి ఎక్కడెక్కడైతే వాటర్ స్టాగ్నేషన్ పాయింట్స్ ఉంటాయో వాటన్నిటిని కూడా క్లియర్ చేసేందుకు జిహెచ్ఎంసీ అధికారులు టీమ్స్ని రంగంలోకి దింపారు.
కేవలం మాన్సూన్ టీమ్స్ మాత్రమే కాదు, ఎక్కడైతే డిజాస్టర్కు సంబంధించి కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఎక్కడెక్కడైతే తలెత్తుతుందో వాటన్నింటిని కూడా క్లియర్ చేసేందుకు హైడ్రా సిబ్బందితో కలిసి కొంత చర్యల్లో విధుల్లో పాల్గొన్నటువంటి సిచ్యువేషన్స్ కూడా కనిపిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ హైదరాబాద్ మహానగరంలో చినుకు పడితేనే చిత్తడిగా మారుతున్నటువంటి సందర్భంలోనే వరుసగా 5 రోజుల నుంచి సాయంత్రం వేళ వర్షం కురుస్తూ ఉండడంతో వాహనదారులు హైదరాబాద్ నగరవాసుల యొక్క ఇక్కట్లు అనేవి అనేకంగా ఉన్నాయని చెప్పుకోవాలి. కెమెరా పర్సన్ భిక్షపతితో రత్నకుమార్, మాదాపూర్ నుంచి.